నేను నిన్న రాత్రి నుంచి ఫోన్ చేస్తున్నాను. నా భార్య రూపారెడ్డి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఏమైందో ఏంటో ఓసారి ఇంట్లోకి వెళ్ళి కనుక్కోండి. మీ ఫోన్ ద్వారా నాకు ఫోన్ చేయమని చెప్పండి. ఇవి ఆగస్టు 12వ తారీఖు బుధవారం ఉదయమే తన ఇంట్లో మేడ మీద అద్దెకు ఉంటున్న ఓ వ్యక్తికి రాజేందర్ రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి చెప్పిన మాటలు. ఓనర్ చెప్పాడు కదా అని ఆ వ్యక్తి కిందకు వెళ్ళి ఎన్నిసార్లు పిలిచినా లోపలి నుంచి ఎలాంటి రియాక్షనూ లేదు. గుమ్మం ముందు చెప్పులున్నాయి, ఇంటి ముందు కారు కూడా ఉంది. ఇంట్లోనే రూపారెడ్డి గారు ఉన్నారని తెలిసిపోతోంది, కానీ ఎన్నిసార్లు పిలిచినా పలకడం లేదు. ఇదే విషయాన్ని ఓనర్ రాజేందర్ రెడ్డికి అద్దెకు ఉంటున్న వ్యక్తి ఫోన్ చేసి మరీ చెప్పాడు. దీంతో కంగారు పడిపోయిన రాజేందర్ రెడ్డి తన ఇంటి పక్కనే నివాసం ఉంటున్న చింతపల్లి ఎస్ఐ రామ్మూర్తికి ఫోన్ చేసి మరీ చెప్పారు. ఓసారి ఇంటికి వెళ్ళి చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేశారు. ఎస్ఐ రామ్మూర్తి గారు వెంటనే చుట్టుపక్కల ఉన్న స్థానికులతో కలిసి ఆ ఇంటి తలుపులు పగలగొట్టి లోపలకు వెళ్ళి చూస్తే రక్తపు మడుగులో రూపారెడ్డి గారు చనిపోయి కనిపించారు. నీ భార్య రూపారెడ్డిని ఎవరో చంపేశారు, మీరు వెంటనే హైదరాబాద్ నుంచి వచ్చేయండి అంటూ స్థానికుల నుంచి ఫోన్లు రావడంతో హూటాహూటిన హైదరాబాద్ నుంచి నల్గొండ జిల్లాలోని కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని జేబీ కాలనీలో ఉండే తన ఇంటికి చేరుకున్నారు రాజేందర్ రెడ్డి గారు. వాళ్ళు ఉండే కాలనీలోనే వాళ్ళ ఇంటికి కాస్త దూరంలోనే నాగార్జున పబ్లిక్ స్కూల్ అనే ఓ ప్రైవేటు పాఠశాల ఉంది. ఆ స్కూల్లోనే రూపారెడ్డి గారు ప్రిన్సిపాల్గా పనిచేస్తూ ఉంటారు. క్రమశిక్షణ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారని ఆమెకు మంచి పేరు ఉండడమే కాదు, వ్యక్తిగతంగా పిల్లల బాగోగుల విషయంలోనూ శ్రద్ధ కనపరుస్తారని ఆమెకు గుర్తింపు ఉంది. రెండో శనివారం సెలవు కూడా కలిసి వస్తుందని భావించి ఆగస్టు 6వ తారీఖు గురువారం సాయంత్రమే కొండమల్లేపల్లి నుంచి హైదరాబాద్కు భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళిపోయారు. హైదరాబాద్లోనూ వాళ్లకు ఓ సొంత ఇల్లు ఉంది. ఒక్కగానొక్క కొడుకు అభినవ్ రెడ్డి హైదరాబాద్లోనే ఇంజనీరింగ్ చదువుతున్నాడు. వీకెండ్స్లో అప్పుడప్పుడు ఈ భార్యాభర్తలు ఇద్దరు కొడుకు వద్దకు వెళ్ళి వస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆగస్టు 6వ తారీఖున కూడా హైదరాబాద్కు వెళ్ళిపోయారు. 10వ తారీఖున సోమవారం నాడు తిరిగి వచ్చేటప్పుడు మాత్రం రూపారెడ్డి గారు మాత్రమే రిటర్న్ అయ్యారు. వ్యాపార పనుల నిమిత్తం రాజేందర్ రెడ్డి గారు హైదరాబాద్లోనే ఉండిపోయారు. కట్ చేస్తే మంగళవారం సాయంత్రం నుంచే రూపారెడ్డి గారు ఫోన్ లిఫ్ట్ చేయటం మానేశారు. పనిలో పడి ఫోన్ను ఎక్కడైనా పెట్టేసిందేమో, లేక అలసిపోయి నిద్రపోయి ఉండొచ్చనుకుని భర్త రాజేందర్ రెడ్డి గారు అంతగా కంగారు పడలేదు. కానీ బుధవారం ఉదయం కూడా ఆమె నుంచి ఎలాంటి రిటర్న్ కాల్ లేకపోయేసరికి రాజేందర్ రెడ్డి గారికి భయం వేసింది. చుట్టుపక్కల వాళ్లకు ఫోన్ చేసి ఇంటికి పంపిస్తే రూపారెడ్డి గారు దారుణ హత్యకు గురయ్యారన్న వార్త తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ గారి ఆదేశాల మేరకు వివిధ కోణాల్లో విచారణ మొదలుపెట్టారు. ముందుగా భర్త కోణంలోంచి విచారణను స్టార్ట్ చేశారు. వాళ్ళిద్దరిది అన్యోన్య దాంపత్యమే అని విచారణలో తేలడంతో భర్తకు సంబంధించిన శత్రువులు ఎవరైనా ఉన్నారా అని ఆరా తీశారు. ఆయన చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారం కావడంతో వ్యాపార లావాదేవీల్లో ఇటీవల కాలంలో ఏమైనా వివాదాలు నడిచాయా అని కూడా ఆరా తీశారు. అలాంటిదేమీ లేదని తేలడంతో ఆ తర్వాత పాత నేరస్తుల కదలికలపై నిఘా పెట్టారు. ఎవరైనా సైకోల పని ఉంటుందా అని కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో ఏకంగా 70 సీసీ కెమెరాలను జల్లెడబట్టి వారం 10 రోజుల నుంచి ఆ ఏరియాలోని వ్యక్తుల కదలికలను పరిశీలించారు. ఎక్కడ ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు ఆ కెమెరాల్లో తారసపడలేదు. చివరకు రూపారెడ్డి గారి ఫోన్ నెంబర్కు వచ్చిన ఫోన్ కాల్ హిస్టరీని చెక్ చేశారు. చివరిసారిగా తన పెనితో 15 గంట సేపు మాట్లాడారని తేలడంతో ఆమెకు ఫోన్ చేసి మాట్లాడారు. చివరిసారి మీతో ఏం మాట్లాడిందని అడిగితే నార్మల్గానే మాట్లాడుకున్నామన్నారు. కానీ కాల్ కట్ అయ్యే ముందు మాత్రం ఏంటి బాబు అనే పదం వినిపించిందని, ఆ తర్వాత ఫోన్ కట్ అయిందని ఆమె చెప్పుకొచ్చారు. ఎవరో ఇంటికి వస్తే ఫోన్ కాల్ను కట్ చేసి ఉంటుందని భావించానని, అందుకే తిరిగి మళ్ళీ ఫోన్ చేయలేదని కూడా ఆమె చెప్పుకొచ్చారు. బాబు అనే ఒక్క పదంతో పోలీసుల విచారణ కీలక మలుపు తిరిగింది. బాబు అనే పేరుతో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నారా అని భర్తను అడిగితే అలాంటి వాళ్ళు ఎవరూ లేరని ఆయన సమాధానమిచ్చారు. సాధారణంగా స్కూల్లోని పిల్లలను కూడా బాబు అనే సంబోధించడం ఆమెకు అలవాటు. ఆ విషయం తెలిసి ఇది ఖచ్చితంగా స్కూల్లో చదువుతున్న లేక చదువు పూర్తి చేసిన విద్యార్థుల పనే అయి ఉంటుందని పోలీసులు డిసైడ్ అయిపోయారు. దీంతో సైకోల యాంగిల్ నుంచి పిల్ల సైకోల యాంగిల్లోకి పోలీసుల విచారణ యూటర్న్ తీసుకుంది. స్కూల్ ప్రిన్సిపాల్నే ఎవరో హత్య చేయడంతో ఏకంగా 4 రోజుల పాటు స్కూల్కు సెలవులను ఇచ్చారు. స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత మొదటగా స్కూల్లోని స్టాఫ్ను ఓ గదిలో కూర్చోబెట్టారు. స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత క్లాసులకు రాకుండా ఆబ్సెంట్ అయిన విద్యార్థులు ఎంతమంది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, గతంలో ఆ పిల్లలతో రూపారెడ్డి గారికి ఏమైనా గొడవలు జరిగాయా, సడన్గా 3-4 రోజుల నుంచి వాళ్ళ వ్యవహార శైలిలో ఏమైనా మార్పు వచ్చిందా అన్న వివరాలు కావాలని పోలీసులు అడగడంతో ఉపాధ్యాయులు వెంటనే స్పందించారు.
స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత గైర్హాజరైన 13 మంది విద్యార్థుల లిస్ట్ ఇచ్చారు. వాళ్ళలో 5 విద్యార్థులు 10వ తరగతికి చెందినవారని తేలింది. ఆ 5 విద్యార్థుల గురించి ప్రాథమికంగా ఎంక్వైరీ చేస్తే వాళ్ళలో ఒక 2 విద్యార్థులు మాత్రం 3-4 రోజుల నుంచి విచ్చలవిడిగా డబ్బులను ఖర్చు చేస్తున్నారన్న విషయం బయటపడింది. ఫ్రెండ్స్కు పార్టీలు ఇస్తూ ఖరీదైన ఫోన్లను కొనుగోలు చేస్తూ గంజాయి మత్తులో మునిగిపోయి ఉన్న ఆ 2 10వ తరగతి విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్బులపై రక్తపు మరకలు ఉండడాన్ని గమనించి ఇదేంటని అడిగితే అర్థం పర్థం లేని సమాధానాలు చెప్పుకొచ్చారు. ఆ డబ్బులు మా తల్లిదండ్రులు ఇచ్చినవని కూడా చెప్పుకొచ్చారు. ఆ రక్తపు నమూనాలను ల్యాబ్కు పంపిస్తే అది మనిషి రక్తమే అని తేలడంతో పాటుగా రూపారెడ్డి గారి రక్తమే అని కూడా ధృవీకరణ కావడంతో వెంటనే వాళ్ళను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత తమదైన శైలిలో విచారణ చేస్తే వాళ్లే విస్తుపోయే విషయాలను బయటపెట్టారు. నేను స్కూల్ హాస్టల్లోనే ఉండేవాడిని. 20 రోజుల క్రితం నా బ్యాగ్లో కొంత డబ్బు, సెల్ ఫోన్ దొరికాయి. టీచర్లు మందలించి ప్రిన్సిపాల్ వద్దకు నన్ను తీసుకెళ్లారు. ఆమె మా అమ్మా నాన్నలను పిలిచింది. వాళ్ళ ముందే నన్ను తిట్టింది. మీ వాడి వల్ల పిల్లలు చెడిపోతున్నారు, హాస్టల్లో ఉంచలేం, మీ ఇంటికి తీసుకెళ్ళండి అంటూ హాస్టల్ విద్యార్థిని కాస్త డే స్కాలర్గా మార్పించింది. మా అమ్మా నాన్నల ముందే నన్ను తిట్టడాన్ని నేను సహించలేకపోయాను. ఆమె మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాను. నా ఫ్రెండ్కి చెప్తే వాడు కూడా సరేనన్నాడు. ఇద్దరం కలిసి ఆమె ఇంట్లో దొంగతనం చేసి ఆమెకు మనశ్శాంతి లేకుండా చేయాలని ప్లాన్ చేశామంటూ ఆ 2 విద్యార్థుల్లో ఒకరు అసలు విషయాన్ని బయటపెట్టాడు. నిజానికి వీళ్ళిద్దరూ కలిసి చాన్నాళ్ళ క్రితమే రూపారెడ్డి గారి మీద పగ తీర్చుకోవడానికి ప్లాన్ వేసుకున్నారు. కానీ మంచి సమయం కోసం ఎదురు చూస్తూ వచ్చారు. ఆగస్టు 10వ తారీఖున స్కూల్కు రూపారెడ్డి గారు మాత్రమే తిరిగి వచ్చారు. ఇంట్లో ఆమె భర్త కూడా లేడని, ఆయన హైదరాబాద్లోనే ఉండిపోయారనే విషయాన్ని కూడా టీచర్లు మాట్లాడుకుంటుంటే విన్నారు. అంతేకాదు 10-11 తారీఖుల్లో విద్యార్థుల నుంచి ఫీజుల వసూలు కార్యక్రమం నడిచింది. స్కూల్ ఫీజుకు సంబంధించి మొదటి విడత బకాయిలను ఆగస్టు 11వ తారీఖులోగా చెల్లించాలంటూ గ్రూపుల్లో మెసేజ్లు ఉండడంతో ఆ ఫీజుల వసూళ్లకు సంబంధించిన డబ్బు పెద్ద మొత్తంలో ఆమె వద్ద ఉంటుందని ఆ విద్యార్థులు ఇద్దరు ఫిక్స్ అయిపోయారు. నిజానికి ప్రతిరోజు సాయంత్రం 6:30 వరకు రూపారెడ్డి గారు స్కూల్లోనే ఉండేవారు. కానీ ఆగస్టు 11వ తారీఖు మంగళవారం నాడు మాత్రం సాయంత్రం 5:25 ఇంటికి వెళ్ళిపోయారు. తొందరగా వెళ్తున్నారేంటని టీచర్లు అడిగితే ఇంటికి స్నేహితులు వస్తున్నారని ఆమె బదులిచ్చారట. రూపారెడ్డి గారి ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉంటాయన్న విషయాన్ని ముందే తెలుసుకున్న విద్యార్థులు వేరే మార్గాల్లో ఆమె ఇంటికి ముందే చేరుకున్నారు. ముఖానికి మాస్కులు వేసుకుని హుడీలతో కూడిన టీ షర్ట్లను ధరించి ముఖం కనిపించకుండా జాగ్రత్త పడుతూ చేతులకు గ్లౌజ్ వేసుకొని ఆమె ఇంటి వెనక భాగం నుంచి గోడను దూకేశారు. ఓ విద్యార్థి తలుపు వద్దే ఉండిపోగా మరో విద్యార్థి మాత్రం ఇంటి వెనక మార్గం నుంచి లోపలికి వెళ్ళి బెడ్రూమ్లో ఉన్న బ్యాగులోంచి డబ్బులను కొట్టేశాడు. చేత్తో డబ్బులు పట్టుకుని చాటుగా వెళ్ళిపోతుంటే ఫోన్ మాట్లాడుతూ వంట రూమ్లోంచి అప్పుడే బయటకు వచ్చిన రూపారెడ్డి గారు ఆ విద్యార్థిని చూశారు. భయంతో కంగారుగా పారిపోతుంటే డబ్బులు కింద పడిపోయాయి. అదే క్రమంలో ఆ విద్యార్థి మాస్క్ కూడా ఊడిపోయింది. దీంతో ఆ విద్యార్థిని గుర్తుపట్టిన రూపారెడ్డి గారు ఏంటిది బాబు అని అరిచేశారు. ఆ క్రమంలోనే ఆమె ఫోన్ కింద పడి స్విచ్ ఆఫ్ అయిపోయింది. మాస్క్ ఊడిపోవడంతో రూపారెడ్డి గారికి ఆ విద్యార్థి అడ్డంగా దొరికేయడంతో అతడిలో భయం మొదలైంది. పోలీసులు, కేసులు, తల్లిదండ్రుల మందలింపులు, తోటి విద్యార్థుల ఎదుట తిరిగే అవమానం అన్నీ మదిలో మెదిలాయి. అంతే ఒక్కసారిగా విచక్షణను కోల్పోయిన ఆ విద్యార్థి రూపారెడ్డిని బెదిరించడానికి తీసుకొచ్చిన కత్తితోనే 1 కాదు 2 కాదు ఏకంగా 27 సార్లు పొడి చేశాడు. ఆమె ఎట్టి పరిస్థితులను బ్రతకకూడదన్న ఉద్దేశంతో విచక్షణ రహితంగా కత్తితో పొడిచి చంపేశాడు. 4 లక్షల రూపాయలను చోరు చేసి తన స్నేహితుడికి ఓ 50,000 రూపాయలను ఇచ్చేశాడు. మిగతా డబ్బుతో జల్సాలు చేయటం స్టార్ట్ చేశాడు. ఫ్రెండ్స్కు పార్టీలు ఇస్తూ, ఐఫోన్లు కొంటూ, పెద్ద మొత్తంలో గంజాయి కొంటూ, బైకులను కూడా కొనేందుకు బేరసారాలు ఆడుతూ చివరకు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. రూపారెడ్డి గారిని హత్య చేసిన తర్వాత కూడా ఏమీ ఎరుగునట్టు మన్నాడే వీళ్ళిద్దరూ స్కూలుకు కూడా వెళ్ళారట. అయ్యో పాపం అంటూ టీచర్ల ముందు కన్నీళ్లు కూడా పెట్టుకున్నారట. కానీ తప్పు చేసిన వాడు ఎప్పటికైనా దొరుకుతాడు అన్నట్టుగా వారం రోజుల్లోనే వీళ్ళ బండారం బయటపడింది. విద్యార్థులు ఇద్దరు మైనర్లే కావడంతో వాళ్ళ ఫోటోలను కానీ వాళ్ళ వివరాలు కానీ బయటకు రాకుండా పోలీసులు జాగ్రత్త వహించారు. ప్రస్తుతం ఆ 2 విద్యార్థులను జువైనల్ హోమ్కు తరలించారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో తప్పెవరది? ఆ విద్యార్థులదా, వాళ్ళను కన్నా తల్లిదండ్రులదా, పిల్లల పట్ల స్ట్రిక్ట్గా వ్యవహరించిన రూపారెడ్డి గారిదా అన్న విషయాలపై సమాజంలో బిగ్ డిబేటే జరుగుతుంది. నిజానికి వ్యక్తుల కంటే కూడా సమాజంలో మారుతున్న పరిణామాలే ఈ నేరాలు ఘోరాలకు ప్రధాన కారణమన్నది నా అభిప్రాయం. ఒకప్పుడు డిగ్రీ, బీటెక్ చదివే వయసు వచ్చేదాకా కూడా పిల్లల చేతుల్లోకి సెల్ ఫోన్లు వచ్చేవి కాదు, సొంత సెల్ ఫోన్లు ఉండేవి కాదు. కానీ ఇప్పుడు హై స్కూల్ వయసు నుంచే
పిల్లల చేతుల్లోకి స్మార్ట్ ఫోన్ వచ్చేస్తుంది. తల్లిదండ్రులకు తెలియకుండా కూడా ఫోన్లను వాడుతున్న విద్యార్థులు ఉన్నారు. విచ్చలవిడిగా ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. అశ్లీల నుంచి అసాంఘిక కార్యకలాపాల వరకు అన్నిటి గురించి సెర్చ్ చేసి మరీ తెలుసుకుంటున్నారు. నేరం ఎలా చేయాలి, ఎలా ఆధారాలను మాయం చేయాలనేది కూడా గూగుల్ అమ్మ చెప్పేస్తోంది. దీనికి తోడుగా చిన్నతనంలోనే మద్యం అలవాట్లు, సిగరెట్ల అలవాట్లకు తోడుగా కొత్తగా గంజాయి కూడా విద్యార్థుల బుర్రలను పాడు చేస్తోంది. ఈ వ్యసనాల కోసం డబ్బులు అవసరం కాబట్టి, ఇంట్లో అడగలేరు కాబట్టి నేరాల దిశగా యువతరం అడుగులు వేస్తోంది. పిల్లల చుట్టూ ఉన్న ఈ చెడు వాతావరణాన్ని చెదరగొట్టాలి. గంజాయిని అరికట్టడంతో పాటుగా విద్యార్థుల్లో పెరుగుతున్న మద్యపాన, ధూమపాన అలవాట్లను దూరం చేస్తేనే ఇలాంటి ఘోరాలు మున్ముందు జరగకుండా తగ్గుతాయి. ఇదండి రూపారెడ్డి గారి హత్య కేసు గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.